గైస్ గుడ్ మార్నింగ్. సో ఈరోజు వచ్చి 24th అనమాట, 24th ఆఫ్ మే. మనం ఇంకా బైక్ లడాక్ ట్రిప్కి పార్సల్ చేయడానికి ఇంకా వన్ డే అయితే అనమాట. టుమారో పార్సల్ వాళ్ళు వచ్చేస్తారు. సో వాళ్ళైతే బైక్ పార్సల్ చేస్తారనమాట. సో ఈ లోపల నేను ఏమేమి థింగ్స్ తీసుకెళ్తున్నాను, నా మొత్తం 12 days లడాక్ ట్రిప్కి ఏం తీసుకెళ్తున్నాను అనేసి మీకు ఒక వీడియోగా అయితే వేస్తాను. సో ఇది వచ్చి ఒక 3 partsకి అయితే రావచ్చు అనమాట. ఫస్ట్ పార్ట్ వచ్చి బైక్ యాక్సరీస్ అండ్ దెన్ నా పర్సనల్ యాక్సరీస్ అనమాట. సో బైక్ కావాల్సింటే అండ్ దెన్ నా పర్సనల్ యాక్సరీస్. సెకండ్ వన్ వచ్చి గేర్స్ అనమాట, గేర్స్, దాని తర్వాత క్లాత్స్, ఇవన్నీ ఏం తీసుకెళ్తాను అనేది సెకండ్ పార్ట్గా రావచ్చు. థర్డ్ పార్ట్ వచ్చి గేర్స్ ఏమేమి తీసుకెళ్తాను, కెమెరా గేర్స్, పర్టికులర్గా కెమెరా గేర్స్ అనమాట, ఇవన్నీ ఏం తీసుకెళ్తాను అనేసి ఒక థర్డ్ పార్ట్గా వస్తుంది. సో ఈ పార్ట్లో, ఈ వీడియోలో వచ్చి మనం బైక్కి సంబంధించిన పంచర్ కిట్ కానీ, దాని తర్వాత టూల్ కిట్, సో ఇలాంటివన్నీ ఏం తీసుకెళ్తాను అనేసి ఒక క్లియర్ వీడియో అయితే చూద్దాం. సో ఇది చూస్తున్నారు కదా. సో ఇది వచ్చి ఫస్ట్ వచ్చి ఇది టూల్ కిట్ అనమాట, బ్లాక్ అండ్ డెక్కర్ వాళ్ళది. సో ఇది వచ్చి కొంచెం కాస్ట్లీనే, నియర్లీ 4000 రూపీస్ అనుకుంటాను ఇది. కాకపోతే వన్స్ మీరు తీసుకున్నారంటే దీంట్లో అన్నీ ఉంటాయి, మీరు ఇంకేం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పానర్స్ కానీ, కటింగ్ ప్లేయర్ కానీ, టార్చ్ లైట్ కావాల్సిన బ్యాటరీస్, దాని తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్రూస్, ఇక్కడ చూస్తున్నాం కదా, స్క్రూ బిట్స్ అనమాట. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రూ బిట్స్ ఇవన్నీ. దాని తర్వాత ఇది కూడా ఉంది కదా, రించ్, కటింగ్ ప్లేయర్, దాని తర్వాత ఎల్ఎన్ కీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎల్ఎన్ కీస్, దాని తర్వాత స్పానర్ బిట్స్ ఉంటాయి కదా. సో ఇక్కడంతా స్పానర్ బిట్స్ కూడా ఉన్నాయి చూడండి. సో ఇవన్నీ ఒకే దాంట్లో ఉంటాయి అన్నమాట. మీరు వేరే డిఫరెంట్గా క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఒకే దాంట్లో ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చి ఫోల్డబుల్ అనమాట. సో దట్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్ లాగా వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీకు బాక్స్ అనేది కొంచెం స్పేస్ ఎక్కువ అయిపోతుంది అనమాట, స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది. ఇదేంటంటే చూపిస్తాను చూడండి, ఇది వచ్చి ఫోల్డబుల్ అనమాట. సో ఇలా ఫోల్డ్ చేసుకునేవచ్చు, సింపుల్గా ఇలా ఫోల్డ్ చేసుకుని తీసుకెళ్ళిపోవచ్చు, అంతే అనమాట. సింపుల్, ఇది ఇలా ఫోల్డ్ చేసి తీసుకొని వెళ్ళిపోవచ్చు, సింపుల్గా అయిపోతుంది. సింపుల్గా వెయిట్ అయితే ఉంటుంది దాదాపు. నా ప్లాన్ ఏంటంటే దీన్ని బైక్ తీసుకెళ్తాం కదా, సో బైక్ పార్సల్ చేస్తాం కదా, దాంట్లోనే వేసి పంపించేస్తామని చెప్పేసి, చాలా మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ దాంట్లోనే వేద్దామని చెప్పేసి ప్లాను, పార్సల్లోనే. ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు కొంచెం తక్కువలాగే తీసుకెళ్తామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాను. సో ఇది ఏమన్నట్టు టూల్ కిట్. సో దీంట్లో ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి, మీకు ఎటువంటి అడిషనల్గా ఇంకొక టూల్ కిట్ కొనాల్సిన అవసరమే లేదు. మన బైక్ కావాల్సిన ప్రతి ఒక్క టూల్ కిట్ దీంట్లో ఉండిపోతుంది అనమాట. సో ఇది ఫస్ట్ టూల్ కిట్. అండ్ దెన్ సెకండ్ నేను ఏం తీసుకెళ్తానంటే పంచర్ కిట్ అనమాట. సో మీరు ఇది చూడొచ్చు కదా. సో ఇది వచ్చి పంచర్ కిట్, ఇది కూడా ఫుల్ సెట్ అనమాట. సో దీంట్లో మీకు అన్ని టైప్స్ ఆఫ్ పంచర్ కిట్స్, ఇది హోల్డ్ వేయడానికి, దాని తర్వాత ఈ పంచర్ ట్యాగ్స్ ఉంటాయి కదా. సో అవి కూడా టూ ట్యాగ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, 2 ట్యాగ్స్ ఉంటాయి. సో ఇలా అయితే 2 ఇచ్చుంటారు. ఒక్కో దాంట్లో 5 ఉంటాయి, 10 అనమాట టోటల్. అండ్ దెన్ కటింగ్ ప్లేయర్ ఒకటి, మార్కర్, ఇది వచ్చి మార్కర్, దాని తర్వాత బ్లేడ్ అనమాట, ఇది బ్లేడ్. అండ్ దాని తర్వాత ఈ పంచర్ గ్లూ ఉంది కదా. సో ఈ పంచర్ గ్లూ, దాని తర్వాత పంచర్ వేసిన తర్వాత సపోజ్ ఎయిర్ లీకేజ్ అని ఉందంటే ఈ పంచర్, ఇది ఒక టైర్ నాబ్స్ వస్తాయి కదా, దాని నాబ్ క్యాప్ అనమాట, ఇది ఎయిర్ నాబ్స్ వస్తాయి కదా, దాని క్యాప్ అనమాట. సో ఇవి మీకు తెలుసే కదా ఇవి. సో ఇవి ఏంటంటే ఫస్ట్ పంచర్ ఎక్కడుందో హోల్ ఇట్లా గుచ్చి పెద్ద చేయడానికి, దాని తర్వాత ఈ పంచర్ టైర్స్ ఉన్నాయి కదా, దాన్ని సో దీనికి వేసుకొని లోపలికి గుచ్చి తీసేవారు అనమాట. సో ఇదైతే పంచర్ కిట్ అనమాట, ఇది టోటల్ పంచర్ కిట్. దీంతో పాటు నేనేం తీసుకెళ్తున్నానంటే నా దగ్గర ఇది వచ్చి ఎంఐ వాళ్ళదనమాట, ఎయిర్ కంప్రెషర్ ఇది. సో బైక్కి మనకి ఎప్పుడైనా ఎయిర్ తక్కువైనా కానీ పంచర్ వేసేటప్పుడు కూడా ఎయిర్ ఫిల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది ఎలక్ట్రికల్. దీంట్లో వచ్చి మనకి 10,000 mAh బ్యాటరీ కూడా ఉంటుంది లోపల, రీఛార్జబుల్ ఇది. సో ఇక్కడ రీఛార్జ్ చేయాలి, ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక్కడ వచ్చి ఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ దీన్ని ఇలా పెట్టి దీన్ని టైర్ నాబ్ ఉంటుంది, దాంట్లో పెట్టేసి ఆన్ చేస్తామంటే సరిపోతుంది అనమాట, ఆన్ అయిపోతుంది. సింపుల్, ఇది పెద్ద కష్టమేం కాదు. ఇది అందరూ యూజ్ చేస్తూ ఉంటారు, నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో దీన్ని తీసుకెళ్తున్నాను అనమాట. ఇది కూడా మనకి దీన్ని కూడా నేను ఆన్లైన్లో కొన్నాను, అమెజాన్లో కొన్నాను. దీని లింక్ నేను ఇప్పుడు మీకు ఏమైతే చూపిస్తానో దీని లింక్స్ మొత్తం నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు సపోజ్ మీరు కొనాలనుకుంటే హెల్ప్ అవుతుంది. దీన్ని ప్యాక్ చేసేద్దాం. సో
సో నీ వీడియో ఎందుకు వేస్తున్నానంటే, ఎందుకు పర్టికులర్గా ఈ వీడియో నేను తీసానంటే, సో మీరు ఎవరైనా లదాఖ్ వెళ్ళేటప్పుడు ఏమేమి థింగ్స్ తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళాలి అని చెప్పి కన్ఫ్యూజన్లో ఉంటారు కదా. సో అది మీకు కొంచెం ఈ వీడియోతో కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఏం తీసుకెళ్ళొచ్చు, ఇది బేసిక్. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను లదాఖ్కి, నేను ఎక్స్పీరియన్స్ ఏం లేదు, కాకపోతే జనరల్ అండర్స్టాండింగ్ అనమాట. వెళ్ళేటప్పుడు మనం ఏం తీసుకెళ్ళాలి, జనరల్ అండర్స్టాండింగ్. అండ్ దెన్ వాళ్ళని వెళ్ళి ఫ్రెండ్స్ని, దాని తర్వాత ఫ్రెండ్స్ వెళ్ళొచ్చుంటారు కదా, వాళ్ళని అడగడం వల్ల అడగడంతో వాళ్ళు కూడా నాకు సజెస్ట్ చేశారు, కాబట్టి తీసుకెళ్తున్నాను. నేను ఇప్పుడు కవర్ ఏం చేశాను, పంచర్ కిట్ చూపించాను కదా. సో పంచర్ కిట్ అలాంగ్ విత్ కంప్రెసర్, ఎయిర్ కంప్రెసర్ అనమాట, ఎంఐ వాళ్ళది. దాని తర్వాత బ్లాక్ అండ్ డెకర్ది ఇది టూల్ కిట్. సో ఇదే అనమాట బైక్కు ప్రస్తుతానికి నేను తీసుకెళ్తున్నది. అలాంగ్ విత్ దట్ నాకు మోటల్ వాళ్ళది చైన్ క్లీనర్ అండ్ చైన్ లూబ్ అనమాట. సో ఇది వచ్చి C1, మోటల్ MC కేర్ C1 అని చెప్పి ఉంది కదా. ఇది వచ్చి చైన్ క్లీన్ అనమాట. సో ఇది వచ్చి ఏదైనా మనం లదాఖ్ రీజన్లో మీకు తెలుసు కదా, డస్ట్ అయితే చాలా ఎక్కువ పడుతూ ఉంటుంది. సో మీరు ఏం చేయొచ్చు అంటే, సో దీన్ని అసలు చైన్ మీద లైట్గా అలా అప్లై చేసి, ఒక క్లాత్ ఏదైనా ఉంటే క్లాత్తో దాని తర్వాత క్లీన్ చేసి, డస్ట్ అంతా క్లీన్ చేసిన తర్వాత, ఇది లూబ్ అనమాట, చైన్ లూబు. సో దీన్ని చూస్తారు కదా, మోటల్ MC కేర్ C2 చైన్ లూబ్ రోడ్ అని చెప్పి రాసిన చూసావా. సో ఇది వచ్చేది చైన్ లూబ్ అనమాట. సో దీన్ని లైట్గా అప్లై చేశారంటే చాలా అనమాట. నా ప్రిఫరెన్స్ ఏంటంటే, బెటర్ డైలీ మీరు ఒకసారి క్లీన్ చేసుకొని అప్లై చేసుకోండి, నా బెటర్. ఎందుకంటే ఆ రీజన్లో, లదాఖ్ రీజన్లో డస్ట్ ఎక్కువ పడుతూ ఉంటుంది కాబట్టి, మనం చైన్ కొంచెం బాగా పెట్టుకున్నామంటే మనకు బండి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. అటువంటి రీజన్లో మనకి బండి అయినా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనం రోడ్ ట్రిప్ ఎంజాయ్ చేయడం కన్నా బైక్ ప్రాబ్లం ఉంది కదా, దాన్ని సర్వీస్ చేయడానికే మనకి మైండ్ అంతా డిస్టర్బెన్స్గా ఉంటుందన్నమాట. సో బెటర్ మీరు రోజు చైన్ అయితే క్లీన్ చేసుకుంటా ఉన్నారంటే పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది బైక్ది. సో ఇదనమాట బైక్ సంబంధించింది నేనేం తీసుకొని వెళ్తున్నాను అనేసి. అండ్ సెకండ్ వచ్చి నా పర్సనల్ అనమాట, బాత్ అండ్ బాడీ థింగ్స్ అనమాట, ఏం తీసుకెళ్దాం అనేసి. సో ఇది వచ్చి నివియా వాళ్ళది బాడీ వాష్, దాని తర్వాత గ్రీన్ యాపిల్ వాళ్ళది, బయోటిక్ వాళ్ళది గ్రీన్ యాపిల్ షాంపూ అండ్ కండిషనర్. ఇది వచ్చి ఫేస్ వాష్, గార్నియర్ వాళ్ళది ఫేస్ వాష్. యాక్చువల్గా నేను ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ క్యారీ చేస్తూ ఉంటాను, చిన్న ట్రిప్ అయినా సరే పెద్ద ట్రిప్ అయినా సరే నేను ఇవన్నీ క్యారీ చేస్తూ ఉంటాను. సో ఈ ట్రిప్లో నేను అడిషనల్గా ఏం తీసుకెళ్తానంటే, సన్ స్క్రీన్ క్రీము అండ్ దాని తర్వాత లిప్ బామ్, ఈ రెండైతే తీసుకెళ్తాను. ఈ రెండు కంపల్సరీగా తీసుకెళ్ళండి మీరు కూడా, ఎందుకంటే అక్కడ ఆ టెరైన్లో ఉండే క్లైమేట్కి ఇవన్నీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఒక్కోసారి అక్కడ ఎండ ఎక్కువగా ఉంటుంది, సో సన్ రైజ్ డైరెక్ట్గా పడుతూ ఉంటుంది, అప్పుడు సన్ స్క్రీన్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఇది అప్లై చేయకుండా ఉన్నారనుకోండి చాలా రోజులు, అక్కడ అదేమవుతుందంటే మీ ఫేస్ అంతా రెడ్గా అయిపోతుంది అనమాట. అది అవాయిడ్ చేయడానికి సన్ స్క్రీన్ క్రీమ్ అయితే తీసుకెళ్ళండి. అండ్ దెన్ ఇది వచ్చి లిప్ బామ్. సో లిప్ బామ్ వెరీ బేసిక్ అనమాట, నో ఫ్లేవర్స్ అంతా ఏమి ఉండవు, ఇది జనరల్ నివియా వాళ్ళది లిప్ బామ్ అనమాట. సో ఇది కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఆ క్లైమేట్కి, అక్కడ పెదాలన్నీ పగిలిపోతూ ఉంటాయి అనమాట. అప్పుడు సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఇవన్నీ అప్లై చేశారనుకోండి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మనం అక్కడికి వెళ్ళేటప్పుడు అంత దూరం మనం అంత ఖర్చు పెట్టుకుని అంత దూరం వెళ్ళేటప్పుడు మనం ఇవన్నీ కొంచెం కేర్ తీసుకున్నామంటే వీ కెన్ ఎంజాయ్ అవర్ ట్రిప్ థరోలీ అనమాట. అందుకోసం ఇవన్నీ కొద్దిగా వెయిట్ కొద్ది ఎక్కువ అయినా కానీ తీసుకురావడం బెస్ట్ అనమాట. సో జనరల్ పేస్ట్ అండ్ బ్రష్, దాని తర్వాత ఇది వచ్చి హ్యాండ్ వాష్. సో ఇది వచ్చి హ్యాండ్ వాష్. సో ఇది నా బాడీ బాత్ అనమాట. సో ఇది వచ్చి నాప్కిన్స్ అనమాట. సో ఇవి వచ్చి 3 నాప్కిన్స్ తీసుకెళ్తున్నాను. ఇవి వచ్చి డ్రై నాప్కిన్స్. సో ఇది వచ్చి వెట్ నాప్కిన్స్ అనమాట, వెట్ వైప్స్ ఇవి. సో వెట్ వైప్స్ ఎప్పుడైనా మనకి ఇమీడియట్గా ఫేస్ వాష్ ఏదైనా చేసుకోవాలన్నా, నీళ్ళు లేనప్పుడు ఫేస్ వాష్ ఏదైనా చేసుకున్నప్పుడు చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట ఈ వెట్ వైప్స్. దాని తర్వాత ఇది వచ్చి డ్రై వైప్స్ అనమాట. ఇవి వచ్చి మొత్తం 3 తీసుకెళ్తాను. సో ఇదే సఫిషియెంట్ అనుకుంటాను. ఒకటి వచ్చి చిన్నది, ఇంకోటి 2 వచ్చేది పెద్దవి నేను మామూలుగా టాయిలెటరీ బ్యాగ్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టేస్తాను. ఇంకోటేమో ఈ చిన్నదేమో బ్యాక్ ప్యాక్లో పెట్టుకుంటాను. సో ఎప్పుడైనా మనకి ఇమీడియట్గా ఏదైనా వాష్ చేసుకోవాలనుకున్నా కానీ అలాంటప్పుడు ఇది యూస్ అవుతుందని చెప్పి రెడీమేడ్గా అందుబాటులో ఉంటుంది కదా అని చెప్పేసి దీని అయితే బ్యాక్ ప్యాక్లో పెట్టుకుంటాను అనమాట. సో మొత్తం 3 వైప్స్ అయితే తీసుకెళ్తున్నాను. దట్స్ ఇట్ గైస్. సో ఏం తీసుకెళ్తాను అనేసి మీకు ఇది పార్ట్ 1. సో ఇవన్నీ బేసిక్ థింగ్స్ అనమాట. సో దాని తర్వాత ఇది వచ్చి మెడికల్ కిట్టు. సో ఈ మెడికల్ కిట్ వచ్చి రెడీమేడ్గా కొనింది అయితే కాదు, నేను ఇదని నాకు ఎలా కావాలో ఏమేమి కావాలని చెప్పి పర్సనల్గా నేను మెడికల్ షాప్లో ఒకటి కొనిందనమాట. సో ఈ లెఫ్ట్ సైడ్ ఈ పౌచ్ ఉంది కదా, సో ఈ పౌచ్ లెఫ్ట్ సైడ్ ఉండేదంతా బ్యాండేడ్ సంబంధించింది. సో ఇక్కడ దాకా మొత్తం బ్యాండేడ్స్ అనమాట. లైక్ చూడండి,
హ్యాండ్ ప్లాస్టర్లు కానీ, దాని తర్వాత మనకి ఏదైనా గాయం తగిలినప్పుడు కాటన్ చుట్టడానికి బ్యాండేడ్స్ అవన్నీ పక్క పెట్టాను. ఆయింట్మెంట్ అనమాట, అవన్నీ ఇక్కడ పెట్టాను. దాని తర్వాత ఓలిని ఒకటి తీసుకున్నాను, చిన్నదే అనమాట, పెద్దదేం కాదు, ఓలిని తీసుకున్నాను. సో ఇదొకటి. దాని తర్వాత మనకి అక్కడ ఏదైనా ఆక్సిజన్ ప్రాబ్లం అయినప్పుడు దీన్ని లైట్గా మనం నోట్లో పెట్టుకొని ప్రెస్ చేసామంటే మనకి కొద్దిగా రిలాక్సేషన్ అయితే అవుతుంది అనమాట, రిలీఫ్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ఎయిడ్కి ముందుగా అనమాట, ఫస్ట్ ఎయిడ్ దొరకడానికి మనకు కొంచెం లేట్గా ఉంటే ఇమ్మీడియట్గా దీన్ని అప్లై చేసుకున్నామంటే మనకు కొద్దిగా రిలీఫ్ అయితే ఉంటుంది అనమాట, కొంచెం ఊపిరైతే ఆడుతుంది. దాని తర్వాత ఇది వచ్చి ఇన్హీలర్. సో ఒక ఇన్హీలర్ అయితే తీసుకెళ్తున్నాను, ఒక ఇన్హీలర్. దాని తర్వాత ఆర్ట్రవిన్ లాంటిది అనమాట ఇది. సో ఇది కాకుండా నేను ఓఆర్ఎస్ కూడా తీసుకెళ్తాను. ఓఆర్ఎస్ నేను ఏం చేస్తానంటే హైడ్రేషన్ ప్యాక్లో అయితే మిక్స్ చేస్తాను అనమాట. ఓఆర్ఎస్ కొంచెం హైడ్రేషన్ ప్యాక్, లేదంటే ఒక్కసారి నేను నీళ్ళు తాగినప్పుడు వాటర్ బాటిల్ అయితే మిక్స్ చేస్తాను ఓఆర్ఎస్ ప్యాక్. సో ఇది కాకుండా నా దగ్గర టాబ్లెట్స్ అనమాట, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాబ్లెట్స్. ఇవన్నీ ఒక్కొక్క రాసి పెట్టుకోవాలన్నమాట, ఏ ట్యాబ్లెట్ దేనికి యూస్ చేయాలి అని చెప్పేసి. ట్యాబ్లెట్ అదే కోల్డ్కి, ఫీవర్కి, హెడ్ ఏక్కి, దాని తర్వాత థ్రోట్ పెయిన్కి, వామిటింగ్కి, లూజ్ మోషన్స్కి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏదైనా ఉంటే, ఎందుకంటే ఫుడ్ మనకు డిఫరెంట్ కదా అక్కడ. సో మనకు సౌత్ ఇండియన్ ఫుడ్ కాకుండా అక్కడ ఫుడ్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏవో రాకుండా ఉండడానికి సో గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్స్ ఇది చూడొచ్చు. ఇది గ్యాస్ట్రిక్కి. దాని తర్వాత ఇది వచ్చి లూజ్ మోషన్స్. దాని తర్వాత ఇది వచ్చి వామిటింగ్కి. దాని తర్వాత కోల్డ్, థ్రోట్ పెయిన్కి, అండ్ దెన్ ఫీవర్ అండ్ హెడేక్ అనుకుంటా. ఈ మూడు ట్యాబ్లెట్లు అయితే, ఈ మూడు ప్యాకెట్ ఆఫ్ ట్యాబ్లెట్లు అయితే తీసుకెళ్తాను అనమాట. సో ఇది నా మెడికల్ కిట్. నాకు తెలిసి ఈ మెడికల్ కిట్ సఫిషియెంట్ అనుకుంటాను. దీంట్లో నాకు మిస్ అయ్యేది ఏంటంటే ఒకటి ఆక్సిజన్ సిలిండర్స్ వస్తాయి, చిన్న సిలిండర్స్ వస్తాయి అనమాట, ఆక్సిజన్ సిలిండర్స్. అది లేదనమాట. నేను అది ఎందుకు తీసుకెళ్ళట్లేదంటే నేను వెళ్తా ఉండేది వచ్చి గ్రూప్ రైడ్ త్రూ ఏజెన్సీ తరపున వెళ్తున్నాను. నేను ట్రావెల్ ఏజెన్సీ ఉంటుంది కదా, సో వాళ్ళ తరపున నేను గ్రూప్ రైడ్ అయితే వెళ్తున్నాను. ఎవరు ఏంటి అని చెప్పేసి నేను వాళ్ళని మీట్ అయినప్పుడు నేను చెప్తాను మీకు. నేను ఆ గ్రూప్ రైడ్లో మనకు ఒక బ్యాకప్ వెహికల్ కూడా ఉంటుంది. ఆ బ్యాకప్ వెహికల్లో ఏంటంటే మనకి ఆల్ మెడికల్ అసిస్టెన్స్ అన్నీ ఉంటాయన్నమాట. మెడికల్ అసిస్టెన్స్, టూల్ కిట్ అన్నీ ఉంటాయి. కాకపోతే టూల్ కిట్ నా పర్సనల్ కాబట్టి నేను పర్సనల్ తీసుకెళ్తాను వెహికల్. ఆ టూల్ కిట్ వాళ్ళు క్యారీ చేసేది నాకు తెలిసి హిమాలయన్ వెహికల్ ప్రొవైడ్ చేస్తారు, దానికి సంబంధించి ఉంటుంది. ఇది నాకు కావాల్సిన టూల్ కిట్ కాబట్టి, మన బైక్ అకాలెస్ కావాల్సిన టూల్ కిట్ కాబట్టి నేను క్యారీ చేస్తాను. వాళ్ళు బేసిక్ మెడిసిన్స్ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర, అయినా కానీ నా సేఫ్టీకి నేను తీసుకెళ్తాను. అండ్ మోర్ ఓవర్ ఆక్సిజన్ కూడా వాళ్ళ బ్యాకప్ వెహికల్లో ఉంటుందంట, ఆక్సిజన్ కూడా ఉంటుందని చెప్పారు. సో ఇవన్నీ పంచర్ కిట్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. కాకపోతే మన సొంతత మనం తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇవన్నీ తీసుకెళ్తాను అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ మీరు ఎవరైనా కొనుక్కోనుకుంటే ఈ లింక్స్ అన్నీ ఇవన్నీ నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. మీకు ఈ లింక్స్ అన్నీ నేను అమెజాన్లో మీకు నా డిస్క్రిప్షన్లో బయింగ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఎక్సెప్ట్ దిస్ మెడికల్ కిట్. ఈ మెడికల్ కిట్ తప్ప మిగతా అన్నీ నేను ఆన్లైన్లో కొన్నాను అనమాట. మెడికల్ లింక్స్ మాత్రం ఉండవు. మిగతావన్నీ మీరు ఏదైనా కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్ ఉండే లింక్ చూసి మీరు కొనుక్కోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎవరన్నా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరన్నా లదాఖ్ ప్లాన్ చేస్తూ ఉంటే ఈ వీడియోని అయితే షేర్ చేసుకోండి. సో దట్ వాళ్ళకి ఏమేమి క్యారీ చేయాలి, టూల్ కిట్టు, దాని తర్వాత బాడీ బాత్ ఐటమ్స్, దాని తర్వాత మెడికల్ కిట్టు, పంచర్ కిట్టు, చైన్ లూబ్స్ ఎటువంటివి తీసుకెళ్ళాలా, ఎక్కడ కొనుక్కోవాలి అని చెప్పి ఒక ఐడియా అయితే వస్తుంది ఈ వీడియో చూసారంటే. సో దట్ వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. అలాగే నచ్చినట్టయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ దెన్ బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుని ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మిమ్మల్ని నేను ఇంకొక వీడియోలో కలుస్తాను. అప్పటిదాకా దిస్ ఇస్ మౌలీ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మౌలీ ట్రావెల్ వ్లాగ్స్. గుడ్ బై.